ఓం సాయిరామ్. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరూ కూడా ఎలా ఉన్నారండి? మీరందరూ కూడా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో తూగుతూ ఉండాలని ఆ సాయినాథ్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మరి ఈరోజు బాబా గారు ఎలాంటి సందేశంతో మన ముందుకు వచ్చారు, మరి ఎలాంటి సందేశాన్ని మనకు వినిపించబోతున్నారు అని చెప్పేసి చూస్తే, తల్లి ఆఖరిగా చెప్తున్నా, నీ సాయి యొక్క ధునిని తాకి చూడు. నీ కన్నీళ్లకు కారణం ఎవరో నేను చెబుతాను తల్లి, తక్షణమే జాగ్రత్త పడమ్మా అని చెప్పి బాబాగారు మనందరి కోసము కూడా ఒక గొప్ప సందేశాన్ని అయితే తీసుకుని వచ్చారండి. మరి ఈరోజు ఎవరైతే సాయి మీద నమ్మకంతో సాయి గారు వేసుకున్నటువంటి ఆ యొక్క సాయి వెలిగించినటువంటి ఆ యొక్క ధునిని ముట్టుకోగలుగుతారో తాకగలుగుతారో, ఒక్కసారి మనం తాకామంటే మన జీవితంలో కన్నీటికి కారణమైనటువంటి వాటిని బాబా ఎవరు అనేవారు చెప్తారంట. మరి బాబా గారు ఇచ్చేటువంటి సందేశం ద్వారా మన జీవితంలో మనం ఎలాంటి బాధలు పడుతున్నా సరే ఆ బాధలన్నింటికి కూడా ఈరోజు ముగింపు పలకడానికి మరి బాబాగారు అయితే ఈ వీడియో తీసుకొచ్చారండి. మరి ఇలాంటి అద్భుతమైనటువంటి వీడియో మనం పూర్తిగా చూస్తేనే మరి అర్థమవుతుందండి. మరి బాబాగారు ఎలాంటి సందేశాన్ని మనకు ఇవ్వబోతున్నారు అనేది ఈ యొక్క వీడియో చివరి వరకు చూస్తే తెలుస్తుందండి. అలాగే ఇక వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నన్ను అయితే క్షమించండి, నేను గత కొన్ని రోజులుగా నేను వీడియో పోస్టులు చేయలేకపోతున్నాను. దానికి కారణం ఏంటంటే చిన్న ఇష్యూస్ వల్ల. బట్ ఏమంటే సార్ నుంచి మ్యాక్సిమం రోజు కూడా పోస్ట్ చేస్తాను. ఇక వీడియోలోకి వెళ్తే, మనకి ఎంత బాధ ఉన్నా సరే మనం ఒక దేవుని ముందు కూర్చుని కన్నీరు అయితే కారుస్తాం కదా. మరి ఆ కన్నీటి ఆవేదన ఎవరితో పంచుకోలేక కొంతమంది మానసికంగా క్షోభనైతే అనుభవిస్తూ ఉంటారు కదా. మరి ఆ బాధ తీరేది ఎలా అని భగవంతుడితో చెప్పుకుంటూ ఉంటారు ఎప్పటికప్పుడు. కానీ వారు చేసుకున్నటువంటి కర్మానుసారం ఏదైతే ఉందో అవి కొన్ని బాధలు వారు అనుభవించక తప్పదు. మరి ఇది గ్రహించలేకపోతారు తల్లి. మరి ఈరోజు ఈ సాయి మీద నమ్మకంతో, శ్రద్ధతో, భక్తితో మరి ఈ యొక్క ధునిని అయితే నువ్వు తాకావంటే నీ జీవితం ఆనందాన్ని కలిగిస్తుంది తల్లి. మరి నీ జీవితంలో మార్పులు తీసుకుని వస్తాయి. మనసా వాచా కర్మణ మనస్ఫూర్తిగా సాయి మీద నమ్మకంతో వెంటనే మరి ధునిని దర్శనం చేసుకున్నావంటే మరి ఎవరి కోసమో ఆగదు కాలం అనేది. ప్రతి అనుభవం కూడా ఏదో ఒక చోట ఉపయోగపడుతుంది. ఎందుకు అంటే ఏ అనుభవం కూడా సులువుగా రాదు, మనం అనుభవిస్తేనే తప్ప మనకు ఆ యొక్క అనుభవం గురించి అంత అర్థము కాదు. మరి జీవితంలో నీ మేలు కోరేవారెవరో, నీ కీడును కోరేవారెవరో, కానీ ఇవన్నీ కూడా తెలుసుకునేందుకు అప్పుడప్పుడు నీకు ప్రతికూల సమస్యలను కల్పిస్తూ ఉంటాడు దేవుడు. మరి నమ్మకం కష్టమైనా సరే ఇది నిజం. మరి భగవంతుడు ఎప్పుడు కూడా ఏం చేసినా సరే నీ జీవితం బాగుండాలనే చేస్తాడు తల్లి. ఒక్కటి గుర్తుపెట్టుకో, కాలంతో పాటు మనం పరిగెట్టాలి. నువ్వు ఎంత తొందరగా పరిగెత్తి నీ విజయాన్ని అందుకోగలవో అంత తొందరగా నీ మనసు కుదుట పడుతుంది తల్లి. ఆనందంగా ఉంటావు తల్లి. నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి కాబట్టే ఈరోజు ఈ యొక్క సాయి యొక్క సందేశం నువ్వు నీ వరకు వినగలుగుతున్నావు. మరి సాయి వెలిగించినటువంటి ధుని ఈ బంగారంతో సమానం. నీ యొక్క కన్నీళ్ళకి ఎవరైతే కారణమవుతారో రేపటి రోజున నీ విజయాన్ని చూసి వాళ్ళు కుళ్ళి ఏడవాలి తల్లి. అంతటి స్థితి వారికి కలుగుతుంది. ఎందుకు అంటే ఈరోజు నిన్ను ఎంతగానో అవమానించి బాధ పెట్టి ఉండవచ్చు. రేపటి రోజున అంతే అవమానం, అంతే బాధ రేపు వాళ్ళు కూడా అనుభవించేలా చేస్తాను తల్లి. కర్మ ఏ విధంగా కూడా ఎవరిని కూడా వదిలిపెట్టదు. అందరినీ కూడా శిక్ష విధించి తీరుతుంది. మరి ఎవరైనా సరే నిన్ను క్షోభ పెట్టేలా ఏదైనా మాటలు మాట్లాడినా ఆ మాటలు నువ్వు ఎప్పుడు కూడా దాన్ని గుర్తుపెట్టుకోకు, ఎప్పుడు కూడా వదిలివేసేయి. అది కర్మను బట్టి వారి యొక్క కర్మానుసారం బట్టి వాళ్ళు తప్పక అనుభవిస్తారు. మరి ఆ సందర్భాలు ఆ యొక్క ఆటను, మరి మన జీవితం అనే ఆటను ఆ యొక్క నటన ఏ విధంగా వెళ్ళాలో మనం ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. ఈ యొక్క జీవిత తోలుతిత్తికి ఆ యొక్క దేవుడు తోలుతిత్తిని ఆడిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ యొక్క
నాటక రంగంలో మనం ఎప్పుడు కూడా మన ఎదుటివారిని ఆ ఎదుటివారి గురించి ఆలోచించకుండా ఎదుటివారి కుట్రలు కుతంత్రాలు మనకి ఏమీ కూడా పట్టనట్టు ఉండి మన వరకు మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతే ఆ యొక్క విజయం అలాగే నువ్వు ఏదైతే అనుకున్నావో అది నీకు తప్పకుండా సిద్ధిస్తుంది. తల్లి, లోకంలో తల్లి తీయటి మాటలు కపట ప్రేమలు అలాగే పంచేవారు ఎవరైనా సరే నమ్మినంత సులభంగా ఉన్నది ఉన్నట్లు చెప్పేవారు మాట్లాడే మాటలు ఎవ్వరూ నమ్మరు. మరి ఈ కాలమే ఎప్పుడు కూడా గుర్తించదు తల్లి. నువ్వు దాచిన నిజం నిన్ను నిద్రకు దూరం అయితే చేస్తుంది. నువ్వు చెప్పే నిజం నిన్ను మనుషులకు దూరం చేస్తుంది. మరి ఏది అబద్ధమో ఏది నిజమో తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు దైవమే నీకు అండగా నిలుస్తాడు తల్లి. దైవాన్ని నమ్మిన వారికి ఎప్పుడూ కూడా దైవబలం తోడుగా ఉంటుంది. తల్లి, నువ్వు ఈ సాయినాథుని నమ్ముకున్నావు, మరి ఈ గురువు నీకు ఎప్పటికీ వదలడు. మరి నీకు ఇలాంటి అద్భుతమైనటువంటి మరి ఈ జీవితం అనేది నీకు ఎప్పుడు కూడా కలగాలని చెప్పేసని నేను నీకు ఈరోజు ఇంతటి అదృష్టాన్ని నేను తీసుకుని వచ్చాను. మరి ఒక్కసారి ఈ సాయి బంధంలో చిక్కుకున్న తర్వాత వారికి ముక్తి పొందిస్తానే తప్ప ఎవ్వరికి కూడా ఎలాంటి కష్టాలు కూడా రానివ్వకుండా కాపాడుకుంటాను తల్లి. మరి నా బిడ్డలు నాకు ఎంతో ముఖ్యం తల్లి. బాబా, మనసు చాలా భారంగా ఉంది అని ఎన్నోసార్లు నీ ముందు కూర్చుని అడిగాను, అయినా సరే నాకు ఇవ్వడం లేదు. ఒకే ఒక్క జాబ్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను, అది కూడా గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాను. కానీ నాకు ఆ యొక్క ఒక్క అవకాశం ఇస్తే నా జీవితం చాలా బాగుంటుంది కదా. మరి ఎందుకు నువ్వు అది నాకు అందించలేకపోతున్నావు? నాలో ఏమైనా తప్పులు ఉన్నాయా? అవి ఎలా సరి చేసుకోవాలో ఒక్కసారి నాకు సెలవియ్యి బాబా అని నా బిడ్డ అడుగుతున్నావు కదా. నీ తప్పులు ఉంటే గనక ఏ విధంగా సరి చేసుకోవాలో నీకు ప్రతిరోజు కూడా సందేశాల రూపంలోనే పంపుతున్నాను. మరి నువ్వు ఆ యొక్క సందేశం ద్వారా అర్థం చేసుకుని జీవితాన్ని మార్చుకోవాలి తప్ప నీకు మరొకరు ఎవరో వచ్చి నీకు ఉపదేశించరు తల్లి. మరి అదృష్టం అనేది ఒక్కసారే వస్తుంది తల్లి. ఆ అదృష్టం వరించినప్పుడు నువ్వు ఎప్పుడు కూడా నువ్వు వడిసి పట్టుకుని ఆ యొక్క అదృష్టంతో నీ పంట పండించుకోవాలి తల్లి. మరి బాధ పెట్టే ముందు, ఎవరినైనా సరే బాధ పెట్టే ముందు ఒక్కసారి నువ్వు ఆలోచించు, ఎందుకు మనం ఒకరిని బాధ పెట్టాలి అని. వారు ఎన్నో మనల్ని అని ఉండవచ్చు. మరి మన తప్పు ఏమీ లేకపోయినా సరే అనవసరంగా మనల్ని మాటలతో నిందించి ఉండవచ్చు. బాబా, నువ్వు నన్ను అడగవచ్చు, బాబా మరి నన్ను ఎన్నోసార్లు అన్నారు కదా అని చెప్పి నువ్వు అడగవచ్చు. కానీ తల్లి, ఒకటి గుర్తుపెట్టుకో, అవి నీకు గుచ్చుకోవు కదా, తిరిగి వారికే చెందుతాయి. ఈ రోజు కాకపోతే రేపటి రోజున వారు ఆ యొక్క ఫలితాన్ని అయితే అనుభవిస్తారు తల్లి. నువ్వు మాత్రం ఎప్పుడు కూడా వారి గురించి ఎప్పుడు ఆలోచించుకు. మరి నేను చెబితే నువ్వు వింటావా తల్లి? నా మాట లెక్క చేయకుండా పెడజేవన పెట్టి దాన్ని ఏం చేయాలనుకుంటున్నావో అదే చేస్తావు. ఆ తర్వాత ఆ బాధలకు అనుభవిస్తావు. తల్లి, నేను చెప్పేది నువ్వు పూర్తిగా విను. ఎవరిని కూడా నువ్వు ఎప్పుడు కూడా పట్టించుకోకు, వదిలేసాయి. ఎవరి పాపాన వారు వెళ్ళిపోతారు, ఎవరి పాపకర్మను బట్టి వారు అనుభవిస్తారు. మరి ఆ విధంగా ఈ యొక్క సాయి ఏదైతే చెప్పాడో అది నువ్వు తూచ తప్పకుండా పాటించావంటే నీకు ఎట్టి పరిస్థితుల్లోనూ నీకు ఆపదలు రావు తల్లి. మరి ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వింతల్లి. ఒక కథ రూపంలో నీకు ఒక సందేశాన్ని అయితే నేను ఇస్తాను. దాన్ని నువ్వు ఎంత అర్థం చేసుకుంటావో, నీ జీవితానికి నువ్వు ఎంత అన్వయించుకుంటావో మరి ఒక్కసారి నువ్వు ఆలోచించుకో తల్లి. మరి ఒక గొప్పదైనటువంటి దేవాలయం ఒకటి ఉంది. మరి ఆ యొక్క దేవాలయంలో నిత్యము కూడా పూజలు జరుగుతూ ఉండేవి. శ్రీ వెంకటేశ్వరునికి నిత్యం కూడా ఆ గుడిలో ఎప్పుడూ జనం కిటకిటలాడుతూ ఉండేవారు. మరి అక్కడ పనిచేసేటువంటి ఒక వ్యక్తి ప్రతిరోజు కూడా గుడి ఆవరణలో శుభ్రం చేసి జీతం తీసుకుంటూ ఉండేవాడు అనమాట. మరి ఆ వ్యక్తి ఒకరోజు గుడిలో పనిచేసే సమయంలో అక్కడ ఉన్నటువంటి విగ్రహాన్ని చూసి ఇలా మాట్లాడతాడు, స్వామి, మీరెంత దయార్థ హృదయాలు. మీరేమి చేయకపోయినా సరే రోజంతా కూడా నిశ్శబ్దంగా ఉండి భక్తులు చేసే పూజలను ఆనందంగా స్వీకరిస్తారు. మిమ్మల్ని చూస్తే ఇలా నేను కూడా ఎందుకు ఉండకూడదు అని అనిపిస్తూ ఉంటుంది. మరి అప్పుడు ఆ దేవుని అప్పుడు ఇలా అనగానే ఆ దేవుడు వెంటనే ప్రత్యక్షమయ్యి, రేపు ఒక్కరోజు మాత్రం నువ్వు నాలా విగ్రహంలో నిలబడి చూడు, ఒక షరతు, మరి అది తప్పకుండా నువ్వు ఆచరించాలి అని ఆ భగవంతుడు పలుకుతాడు.
భక్తులు నీ విగ్రహం ముందుకు వచ్చినప్పుడు వాళ్ళ మనసులో ఉన్న కోరికలు ఏం కోరుకున్నా సరే, ఎలాంటి బాధలు చెప్పుకున్నా సరే, ఏమైనా సరే నువ్వు మాత్రం మాట్లాడకూడదు, మౌనంగా ఉండాలి. దీనికి ఆ పని మనిషి కూడా ఒప్పుకుంటాడు. మరి మరుసటి దినం దేవుడిగా నిలబడతాడు. మొదట దేవుడి దర్శనం కోసం ఒక వ్యాపారం చేసేటువంటి వ్యక్తి అయితే వస్తాడు. దేవుని దగ్గర తన సమస్యలన్నీ చెప్పుకుంటాడు. స్వామి, పోయిన సంవత్సరం నా వ్యాపారం చాలా లాభాల్లో వృద్ధి చెందింది. మరి ఈ సంవత్సరం కూడా అంతే అభివృద్ధి చెందాలని ఆశీర్వదించు తండ్రి అని మొక్కుకొని ఎలాంటి దాన ధర్మాలు ఏమీ చేయకుండానే వెళ్ళిపోతాడు. కానీ ఆయన జేబులో దాచి ఉంచినటువంటి డబ్బు కింద పడుతూ ఉంటుందన్నమాట. ఆ వ్యాపారి చూసుకోకుండా వెళ్ళిపోతాడు. అది కింద పడిపోతే అది చూసినటువంటి ఆ గుడి పని మనిషి భగవంతుడికి చెప్పినటువంటి షరతును తూచ తప్పకుండా పాటిస్తాడు, మౌనంగా ఉంటాడు. మరి ఇంకొక పేద భక్తుడైతే వచ్చి ఆ భగవంతుని ముందర ఇలా అంటూ వేడుకుంటాడు, ఓ భగవంతుడా, నేను కష్టపడి సంపాదించినటువంటి డబ్బుతో నా కుటుంబాన్ని పోషించుకోవాలి అనుకుంటున్నాను. కానీ మా అమ్మ ఆరోగ్యం కోసం నాకు కొంచెం డబ్బు అయితే ఎక్కువగా అవసరమవుతుంది. మరి ఇందులో మీ సహాయం నాకు చాలా అవసరం. ఎలాగైనా సరే మా అమ్మ చికిత్సకు డబ్బు అయితే అందేలా చూడు తండ్రి అని చెప్పి మొక్కుకుంటాడు. ఇక ఆ వ్యాపారి పడివేసుకున్నటువంటి డబ్బు సంచి ఏదైతే ఉందో ఆ డబ్బు సంచి చూసి, ఇది నాకు మీరు ఇస్తున్నటువంటి బహుమానం అని తీసుకుని ఆ పేద వ్యక్తి వెళ్ళిపోతాడు. ఇక మూడో వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆ వ్యక్తి వచ్చి, ఇతనేమో సముద్ర ప్రయాణం చేస్తూ 2 సంవత్సరాలు చేయాలని ఆ స్వామివారి ముందుకు ఆశీర్వాదం తీసుకుని వెళ్దామని వస్తాడనమాట. తన కళ్ళు మూసుకుని దైవ ప్రార్థన చేసుకునే సమయంలో మొదట వచ్చినటువంటి ఆ వ్యాపారి పోలీసులతో వచ్చి, ఇతనే నా డబ్బు సంచిని తీసి ఉంటాడు అని ఇక్కడ ఎవ్వరూ లేరని అరచి అతను ఒక గోల చేసి ఆ పోలీసుకు పట్టిస్తాడు. మరి ఇదంతా కూడా ఆ గుడిలో పనిచేసేటువంటి ఆ పని మనిషి ఎవరైతే ఉన్నారో అతను మౌనంగా చూస్తూ ఉంటాడు. ఇది న్యాయం కాదు, ఇంకా నేను నోరు విప్పకపోతే అన్యాయంగా ఏమీ తెలియని ఒక వ్యక్తి అయితే బలైపోతాడు అని అక్కడ జరిగిందంతా కూడా ఆ పని మనిషి పోలీసులతో చెప్తాడు. ఒక విగ్రహంలో ఉన్నటువంటి ఆ పని మనిషి వెంటనే మనిషి రూపంలోకి వచ్చి పోలీసులతో ఈ విధంగా చెప్తాడు. ఇక అక్కడి నుండి ఆ పోలీసులు ఆ వ్యాపారి సాక్షాత్తు ఆ భగవంతుడు, ఆ యొక్క శ్రీవారు ఈ నిజం చెప్పినట్టు ఉంటుంది. మరి అలాగని అనుకుని అందరం వెళ్ళిపోతారు. సముద్ర ప్రయాణం కోసం వచ్చినటువంటి వ్యక్తి కూడా దేవుడికి శతకోటి వందనాలయ్యా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అందరూ వెళ్ళిపోయాక ఆ శ్రీనివాసుడు వెంకటేశ్వరుడు అక్కడికి వచ్చి ఆ గుడిలో పనిచేసేటువంటి ఆ యొక్క పని మనిషి దగ్గరికి వచ్చి ఇలా అంటాడు, ఈ రోజంతా ఏం జరిగిందో ఒక్కసారి నాకు చెప్పు అని చెప్పేసి అడుగుతాడు. ఆ పని మనిషి సంతోషంతో, ఈరోజు ఒక నిరపరాధిని ఒక శిక్ష నుండి తప్పించాను స్వామి అని చెప్పాడు ఎంతో సంతోషంగా. ఈరోజు ఆ వ్యక్తి సముద్రం ప్రయాణం కోసం వెళ్తున్న ఆ వ్యక్తి ఎక్కువ గాలి వీచడంతో అతని ప్రాణాలకే ముప్పు ఉంది కాబట్టే అతన్ని కట్టి పడేసే ప్రయత్నాన్ని నేను చేసి మరి ఇక్కడ ఉండేలా చేద్దామని చెప్పేసి నేను చేశాను. మరి నువ్వు పని మనిషి ఆ యొక్క స్వామివారి కళ్ళ ముందు మరి అయ్యో ఇది తెలుసుకుని ఆ యొక్క పని మనిషి కన్నీరు కారుస్తూ ఇలా అంటాడు, స్వామి, మీ లీల నాకు అంతు పట్టడం లేదు. అసలు ఏం మాట్లాడుతున్నారు? మీరు నన్ను క్షమించండి. ఇప్పుడు నేను ఏం చేయాలి? తన ప్రాణాలకు ప్రమాదం, మరి దానికి కారణం నేనే అయ్యానే. నాకు ఇది పెద్ద పాపంగా అంటుకుంటుంది. మరి ఇలా ఏడుస్తాడు. అప్పుడు ఆ దేవుడు, ఏడవకు, నేను దీన్ని ముందే ఊహించాను. ఇప్పుడు నువ్వు ఏం చేయలేవు. తాను అనుభవిస్తేనే అది కర్మ తొలగిపోదు. మరి అని చెప్పి ఆ స్వామివారు ఆ పని మనిషికి సమాధానం చెప్పి తన పని తాను చేసుకోమని చెప్పి యథావిధిగా శ్రీమన్నారాయణుడు తన స్థానంలోకి వెళ్ళి నిలబడతాడు. ప్రతి సాయి భక్తుడు కూడా ఈ యొక్క కథలో అర్థం చేసుకోవాలి. ఆ అర్థం ఏమిటి అంటే, ఆ భగవంతుడు చేసే పనులు కొన్ని నీకు అర్థం కాకపోవచ్చు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, భక్తితో కొలిచినా కొలవకపోయినా, నేను చేసే పనులన్నీ కూడా నీకు అర్థం కాకపోయినా, నువ్వు కోపగించుకోకుండా, అలాగే నువ్వు ప్రేమించినా, నీ కోసం నేను చేయవలసింది నేను చేసి తీరుతాను. మన ఇద్దరి మధ్య ఉన్న సంబంధం ఒక నమ్మకం. ఓపికతో ఉండు. తన ప్రయాణాన్ని నేను ఆపాలి అంటే తనకు వేరే ఆటంకం నేను కలిగించాల్సి ఉంటుంది. తను
వెళ్ళవలసినటువంటి సముద్ర ప్రయాణమైనా నేను నా భక్తుని ప్రాణాలు కాపాడాలి కదా, మరి అందుకు గాను నేను ఇంకొక ఉపాయాన్ని ఆలోచించి అతన్ని విడుదల అయ్యేలా చేశాను. మరి మరి ఆ తర్వాత ఆ వ్యాపారికి కావలసినటువంటి సొమ్ము ముడుతుంది. ఆ తర్వాత ఆ పేద వ్యక్తి ఎవరైతే భగవంతునికి నమ్ముకుని వచ్చారో, మరి తన అమ్మ కోసం చికిత్స కోసం డబ్బులు కావాలని వేడుకున్నాడు కదా, మరి కాబట్టే ఆ వ్యాపారి తన సొమ్ము అతనికి అందింది. మరి వ్యాపారి ఏ విధంగా లబ్ధి పొందాడు అంటే కేవలం ప్రజలను మోసం చేసి సంపాదించినటువంటి సొమ్ము కాబట్టి ఇది ఎవరికి చెందాలో వారికే చెందాలి అని ఈ విధంగా చేశాను అంటూ ఆ పని మనిషికి చక్కగా శ్రీవారు వివరించారు. మరి ఈ కథలో చాలా గొప్ప సారాంశం దాగి ఉంది. దైవలీలలు అనేవి అంతు చిక్కనివి తల్లి. అవి వాటిని మనం అర్థం చేసుకోలేము, ఆచరించలేము. కాబట్టి మౌనంగా భగవంతుడు ఇచ్చింది మాత్రం మనం స్వీకరించక తప్పదు. కేవలం మనకు కావలసింది భక్తి శ్రద్ధలు. ఎంత ఓపిక ఉంటే జీవితంలో అంత తొందరగా నువ్వు ఎదగగలవు. శ్రద్ధ, సబూరి. మరి నువ్వు ఒకరిని బాధ పెట్టే ముందు వాళ్ళ స్థానంలో నువ్వు ఉండి చూడు. వాళ్ళు పడే బాధ ఏమిటో నీకు కూడా చాలా బాగా అర్థమవుతుంది తల్లి. మనం ఒకరిని సంతోషానికి కారణం కావాలి, కానీ మరొకరి బాధని మాత్రం మనం ఎప్పుడూ కూడా కారణం కాకూడదు. కొందరి కోసం మనం భరించలేనంత బాధని అనుభవిస్తాం. ఎందుకో తెలుసా? బాధ కన్నా వారితో బంధం అనేది మనం ముఖ్యం కాబట్టి. కానీ వారికి ఆ విషయంలో మరి ఆ విషయం ఎప్పటికీ అర్థం కాదు. కొన్ని బంధాలు మనం ఎంతో తెంచుకోవాలని చూసినా సరే భగవంతుడు మనల్ని ఆ యొక్క బంధాల నుండి వేరు చేయలేడు. మనం ఎంత ప్రేమ చూపించినా అర్థం చేసుకొని వాళ్ళు కొందరు ఉంటారు. వాళ్ళకి మన ప్రేమ ఎప్పటికీ కూడా కనపడదు, మన బాధ కూడా కనపడదు. మనం అన్న చిన్న చిన్న మాటలు మాత్రం చాలా కోపాన్ని గురి చేస్తాయి వాళ్ళకి. మరి తల్లి, జీవితంలో కొన్ని సంఘటనలు జరగడం మంచిదేనేమో. కొందరు నిజస్వరూప మనస్తత్వం బయటపడుతుంది. మొదట అవి బాధని ఇచ్చినా సరే జీవితాంతం కూడా ఏడవలసినటువంటి బాధను ఏదైతే ఉందో దాన్నైతే దూరం చేస్తాయి. కాబట్టి అవి అనుభవిస్తేనే రేపటి సంతోషాలు రోజు మొదలవుతాయి. మరి ఒకరు నిన్ను పదే పదే ఏడిపిస్తూ ఉన్నారంటే వాళ్ళు తమ నాశనానికి ఇంకా ఇంకా దగ్గర అవుతున్నారని నువ్వు అర్థం చేసుకో తల్లి. బంధం అంటే మాట్లాడితే సంతోషం కలగాలి, కోప్పడితే భయం కలగాలి, కష్టం వస్తే ధైర్యం అవ్వాలి, తప్పు చేస్తుంటే సరిచేసేటట్టు అంత గొప్ప మనసు ఉండాలి. అంతేకాని బంధంలో ఎలాంటి మార్పు వచ్చినా సరే ఆ బంధానికి ఇవ్వాల్సినట్టు విలువ మాత్రం నువ్వు ఇచ్చి తీరాలి తల్లి. మరి అర్థం లేనిది కాదు, మౌనంగా ఉండి చూడు. చేతకాని మౌనం అనేది అంతకన్నా కాదు. ఎన్నో జవాబులు దాగి ఉన్నటువంటి ఒక సముద్రం లాంటిది మౌనం. మరి ఎవరో ఏదో అన్నారని ఈ క్షణం నువ్వు కోప్పడి వారి మీద అరిస్తే అది నిన్నే బాధిస్తుంది తల్లి. కాసేపు ఈ సాయిని తలుచుకో, మౌనంగా ఉండు. అంతేకాని అది ఆ క్షణం బూడిదలో పోసినటువంటి నీరులా మారిపోతుంది. కాబట్టి తల్లి, ఎదుటివారిని ఏడిపించడం ఎలాగో నీకు తెలిస్తే భగవంతుడు నిన్ను ఎలా ఏడిపించాలో నీకు చూపిస్తాడు. కాబట్టి ముందు ఏడవడం, ఏడిపించడం మానుకో. కాలం ఎప్పుడూ కూడా ఒకేలా ఉండదు. మనం ఇప్పుడు చాలా బాధలు పడుతూ ఉండొచ్చు, కానీ రేపటి రోజున మనం ఆ బాధలు పోగొట్టే సంతోషాలు అనుభవించడానికి ఒక రోజు అయితే నీకు ఖచ్చితంగా వస్తుంది. మనకు కావాల్సింది దక్కించుకోవడానికి ఎదుటివారిని చెడ్డవారిని చేయడం, మన సంతోషం కోసం ఎదుటివారిని బాధపెట్టి దాన్ని ఇంకొకరి కారణం చేయడం, ఈ రెండూ కూడా ఈ క్షణం నీకు సంతోషాన్ని ఇవ్వచ్చు, కానీ అవి రేపటి రోజున నీ పతనాన్నే కోరుకుంటాయి బిడ్డ. నువ్వు వేసుకున్న పునాదులే నీకు అవి అలా తయారవుతాయి. కాబట్టి ఇది తెలిసే రోజంటూ ఖచ్చితంగా వస్తుంది. ఒక యంత్రం చెడిపోవడం మొదలెడితే దాని నుండి అనవసరపు శబ్దాలు అయితే వస్తాయి. అలాగే ఒక మనిషి పతనానికి కూడా అంతే. ఒక మనిషి పతనం మొదలైతే అతని నోటి నుండి అహంకారపూరితమైనటువంటి మాటలు, తప్పుడు మాటలు ఇవి మాత్రమే వస్తాయి. మరి నువ్వు ఎలా బతకాలి అనుకుంటున్నావో, నీ జీవితంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోగలుగుతున్నావో దానిని బట్టే నీ జీవితం అనేది ఆధారపడి ఉంటుంది తల్లి. మరి ఒక్క మాట గుర్తుపెట్టుకో, ఈరోజు ఈ సాయి నీకు ఈ సందేశం ఇస్తున్నాడు అంటే నీ యొక్క
జీవితంలో నువ్వు ఎక్కడికో ఎవరికో ఏదో తప్పు చేసి ఉంటావు. దాన్ని సరిదిద్దే ప్రయత్నంలోనే ఈ సందేశం నీకు మంచి మార్గాన్ని చూపిస్తుంది అని బాబాగారు ఈరోజు మన అందరికీ కూడా ఒక చక్కని అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. మరి ఈ సందేశం మీకు నచ్చినట్లయితే శ్రద్ధ సబూరి అని కామెంట్ అయితే చేయండి. మరి ఈ వీడియోని అందరికీ కూడా షేర్ చేయండి. అలాగే మరి ఇలాంటి అద్భుతమైనటువంటి వీడియో మీ అందరికీ కూడా బాగా నచ్చిందని అనుకుంటున్నాను. మరి రేపటి రోజున మరి ఒక అద్భుతమైనటువంటి సాయి సందేశంతో మీ ముందుకైతే వస్తాను. అప్పటి వరకు సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.